నాగేశ్వరరావు 53లో చూశా అన్నా కదా, 56లో బలేరాముడప్పుడు నేను ఉత్తరం రాశా ఫ్యాన్గా. రాస్తే ఆయన జవాబు రాశాడు, ఫోటో కూడా పంపించి, ఆ ఫోటో ఉంది మీకు చూపిస్తా. అక్కడి నుంచి నేను ఆయనకు ఉత్తరాలు రాయటం, ఈ సినిమా ఇలాగా అని రాస్తుంటే పరిచయం అయ్యాడు. పరిచయం ఏలూరు వాళ్ళ అత్తారూరు, ఏలూరు 3-5 కిలోమీటర్ల జంతులూరు అని. అక్కడికి వచ్చినప్పుడు అలా ఆయన కలుస్తుండటం. ఈ విధంగా పరిచయం బాగా పెరిగింది. 65లో డాక్టర్ చక్రవర్తికి అవార్డు ఇచ్చారు, చక్రవర్తి చిత్ర అని. ఆ అవార్డు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు, రాజోత్ సుబ్బారావు నాయస కలిపి చక్రవర్తి చిత్ర అనే పేరుతో సినిమాలు తీద్దాము, ప్రజలకు పనికొచ్చే సినిమాలు తీద్దాము అని అనుకున్నారు. అప్పుడు నేను నాగేశ్వర లెటర్ రాశా, అయ్యా నా దగ్గర ఒక కథ ఉంది మీకు ఇచ్చేస్తానంటే, నాకు కాదు ఆదుత్ సుబ్బారావుకి వినిపించు. ఆదుత్ సుబ్బారావు బలాన్ని రోజు నుంచి మిలన్ షూటింగ్లో ఉంటాడు రాజమండ్రిలో. అప్పుడు నాకు 65 ఏళ్ళు అండి, 66 ఏళ్ళు, 26 ఏళ్ళు అంటారు. అంటే సుబ్బారావు లెటర్ రాస్తే మీట్ మీ ఎట్ అప్సరా లాడ్జ్ అని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను నాయసా నా గురించి చెప్పాడు ఆయనకి. ఓకే, సరే నేను వెళ్ళి అప్సరా లాడ్జ్లో వినిపిస్తే చదివాడు, బాగుంది కానీ మేము తీద్దామనుకున్న లక్షణాలకు తగ్గట్టుగా లేదు ఇది, కానీ అందులో మీరు సినిమా రచయిత అయ్యే లక్షణాలు అన్నీ ఉన్నాయి, అంచేత మీరు వచ్చి నా యూనిట్లో రైటర్గా పనిచేస్తారా? నమస్కారం అండి, నేను ఇంకా పెళ్లి కాలేదు, నేను పెళ్లి చేసుకోవాలి, నా చెల్లెలకి పెళ్లి చేయాలి, బాధ్యతలు ఉన్నాయి, అంచేత నేను రిస్క్ చేయలేను. అది రాంగ్ నిర్ణయం అనిపిస్తుంది అప్పుడు? ఆ రోజు అక్కడ చేరుంటే బాగుండేదేమో అనిపిస్తుందా? అక్కడ చేరిన 10 మందిలో నేను ఒకడిని అయ్యేవాడిని, పోయేవాడేమో, లేదు ఆత్రేయలో గొప్పవాడిని అయ్యి ఉండొచ్చు, అది కావచ్చు ఇది కావచ్చు, కానీ గొప్పవాడు అయ్యేందుకు అవకాశం 1% అయితే మట్టికొట్టుకు పోయేందుకు అవకాశం 40%. నేను చూశాను చాలామంది నా కళ్ళతో. ఆ త్రిలోక సుందరి సినిమా చేశానా కదండి, చేసినప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం మానుకొచ్చాడు హరిబాబు అని, అందులో ఒక చిన్న విలన్ వేషం వేశాడు. అక్కడి నుంచి నేనే అనుకున్నాడు. ఆ తర్వాత ఎవడూ పిలవలేదు. ఉద్యోగం ఎందుకు పోగొట్టుకున్నానని కళ్ళారా బాధపడ్డాడు, క్రమం నీళ్ళు పెట్టుకున్నాడు, నేను చూశా. ఆ తర్వాత నాకు కోటి రామకృష్ణ పరిచయం అయ్యాడు, దాసరి నారాయణ పరిచయం అయ్యారు. వీళ్ళంతా కూడా ఎందుకయ్యా రామారావు నీకు ఉద్యోగం వచ్చేసి కూర్చొని మా దగ్గర ఉంటే సైన్ అవుతావు కదా అంటే, అయ్యా మొదటి రోజు కారు పంపిస్తారు, 2వ రోజు ట్యాక్సీలో రమ్మంటారు, 3వ రోజు ఆటో అంటారు, 4వ రోజు ఇదిగో వాడు వచ్చేవాడ పని లేదయా నెక్స్ట్ వీక్ కనిపించంటారు. ఇదంతా నాకు ఎందుకండి, హాయిగా ఉద్యోగం ఉంది, మీకు కావాలి 2 నెలలు సెలవు పెడతా, 3 నెలలు సెలవు పెడతా, 4 నెలలు సెలవు పెడతా అని చెప్పి అలా నేను 5-6 సినిమాలు పనిచేసినప్పుడు నెల, 2 నెలలు, 3 నెలలు. నా ఉద్దేశంలో మీరు మొదటి నుంచి సేఫ్ గేమ్ ఆడారు. సేఫ్ గేమ్ కరెక్ట్ జీవితం, అదే చెప్పే కదండి. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీది ఫైనాన్షియల్గా? సోసో అండి, సోసో ఉన్నా సరే, ఒకవేళ నాకు డబ్బు ఉండి ఉన్నా సరే ఆ ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను ఒక సినిమా తీశాను సొంతంగా. ఏ సినిమాది? శుక్రవారం మహాలక్ష్మి అని. ఈ సినిమా కథలు చెప్పిన తర్వాత అంటే ఈ త్రిలోక సుందరి కథ జరిగింది కదా, జరిగిన తర్వాత 61 to 70 నా జీవితంలో గొప్ప గొప్ప మలుపులు జరిగాయి. నాకు పెళ్ళయింది, మా చెల్లెలకి పెళ్ళయింది. ఆ సమయంలోనే రాష్ట్ర వ్యాప్త నాటక రచనా పోటీలను ప్రభుత్వం అవార్డు పెట్టింది, అందులో అవార్డు వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ మీద నాటక పోటీ, అందులో అవార్డు వచ్చింది. అప్పటిదాకా మా ఇంట్లో ఇది ఇది రేడియో లేదు, ఫ్యాన్ లేదు. రేడియో కొన్నాను, ఫ్యాన్ కొన్నా ఆ డబ్బుతో. అప్పుడే విపరీతంగా ప్రొఫెసర్ అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంటల్ నాటకం రాసి ప్రదర్శించా. ఇలాగా కావలసిన మలుపులన్నీ కూడా 61 to 70 అంటే ఏంటి, ఫ్యామిలీకి సంబంధించినవి. మా చెల్లెలకి పెళ్ళి, నాకు పెళ్ళి, జీవితం ఇంచుమించు సీట్లు కావటం. అంటే మీరిద్దరే, మీ నాన్నగారికి నేను, మా చెల్లెలు, మా తమ్ముడు, ముగ్గురు. ఓకే. మా తమ్ముడు కూడా ఇప్పుడు ఉన్నాడు నాతో పాటు, సెంటర్ సూపర్ నట్ చేశాడు, నాటకాలు వేసేవాడు. నాకు నాటకాలంటే విపరీతం అండి. సాయంత్రం పొద్దున్న 10:30 to 5:30 ఆఫీసు, 5:30 కల్లా అక్కడ మాకు రైడర్ పెన్ షాప్ ఉండేది. మీ బోటి ఫ్రెండ్స్ అంతా 5 చేరేవాళ్ళం, అంతా సినిమాల గురించి డిస్కషన్. అది ఇలా ఉండగా 70 to కలవారి కుటుంబం అనేది 72లో రిలీజ్ అయింది. నేను ఫస్ట్ డైలాగ్స్ రాసింది. ఆ తర్వాత 79లో ఈ త్రిలోక సుందరి నేను ఫస్ట్ ఏ పింజల సుబ్బారావుకి అయితే 69లో కథ చెప్పానో ఆయనకైతే కథ మార్చి చెప్పా, టైటిల్ మార్చి. అబ్బా అద్భుతం అండి అన్నారు. నరసింహరాజు పార్ట్నర్ పిలిచాడు, చాలా బాగుందండి అన్నారు. మోహన్ బాబు విలన్, మాంత్రికుడు వేషం, సంగీతం శ్రీనివాసరావు డైరెక్టర్, ఎంఎస్ విశ్వనాథం మ్యూజిక్, వీళ్ళతో ఇది. ఓకే.